మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దిగువ సన్నిధిలో అలనాటి వారసత్వ కట్టడాలు గుర్తు చేస్తూ ఎంతో విశిష్టత కలిగినటువంటి స్వామివారి ముఖమండపం కొంతమేర శిథిలావస్థ చేరుకున్న నేపథ్యంలోనే తక్షణమే పునర్నిర్మాణ పనులు చేపట్టాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. దాదాపు 6 కోట్ల రూపాయల వ్యయంతో వచ్చే ముక్కోటి ఏకాదశి పండుగ తర్వాత ఈ నిర్మాణ పనులు చేపట్టడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలియజేశారు. అసలు దక్షిణ భారతదేశం అంటేనే అందరికీ గుర్తొచ్చేది ఎంతో ఎత్తైనటువంటి గాలిగోపురం. ఆ తర్వాత స్వామివారి ముఖమండపం అనేటువంటి దానికి ఎంతో విశిష్టత ఉంది. రాను రాను కొన్ని చోట్ల శిథిలావస్థ చేరుకున్న నేపథ్యంలోని ఇప్పటికీ ప్రత్యామ్నాయ మార్పులు చేశారు. కానీ సాధ్యమైన త్వరలోనే ఆ యొక్క ముఖమండపాన్ని తొలగించి కొత్తది ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాంతోనే త్వరలోనే ఈ నిర్మాణ పనులు చేపడతామని ఆలయ అధికారి సునీల్ కుమార్ తెలియజేశారు. ఎంతో విశిష్టత కలిగినటువంటి ఆలయంగా పేరున్నటువంటి మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో అలనాటి వారసత్వ కట్టడాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు ఆలయ అధికారి తెలియజేశారు. వచ్చే ముక్కోటి ఏకాదశి పండగ ఉత్సవాలు పూర్తయిన తర్వాత ఈ నిర్మాణ పనులకు శ్రీకారం చుడతామని ఆయన తెలియజేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన కట్టుబడి నిర్మాణం ఇది. ఈ నిర్మాణంలో చాలా ఆ రోజుల్లో ఉపయోగించిన రాతి స్తంభాలు కానీ, రాతి బీములు కానీ చాలా వరకు క్రాక్లు వచ్చినాయి. క్రాక్లు రావటం వల్ల ఇది చూడటానికి ఒక తామర పుష్పం వల్లే ఉంటుంది. దీనివల్ల ఏమైందంటే అది కూలిపోకుండా ఉండటానికి ఇంజనీర్ వాళ్ళు సూచించిన మీదట కొన్ని గడ్డర్స్ పెట్టేసి టెంపరరీగా దాన్ని అలా నిలబెట్టి ఉంచాము. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్క దానికి వాటికి నెంబరింగ్ ఇచ్చుకుంటూ మేము తీస్తాం. వాటిల్లో ఆ కాలంలో వినియోగించినవి కనుక చెక్కు చెదరకుండా తీసినప్పుడు చక్కగా వస్తే వాటిని తిరిగి వినియోగించడం జరుగుతుంది. ఏదైనా కానీ కొన్ని క్రాక్స్ లాంటివి అంటే పగుళ్ళు లాంటివి కొన్ని భిన్నమైన నిర్మాణాలు ఏమైనా ఉంటే వాటిని తీసేసి ముఖ మండపాన్ని యథావిధిగా శ్రీకృష్ణదేవరాయలు వారు ఎలా అయితే నిర్మించారో అలాంటి రూపాన్ని తిరిగి మేము తీసుకొస్తాము. ఈ తిరిగి తీసుకురావటం కోసమే దీంట్లో ఇంజనీరింగ్ అధికారులు దీని మీద చాలా దృష్టి పెట్టి ఉన్నారు. అలాగే ఈ కాంట్రాక్ట్ చేసే వారు కూడా చాలా శ్రద్ధ కలిగిన వారు, అలాగే నైపుణ్యం కలిగిన వారు అయితే మాత్రమే చేయగలుగుతారు. దాంతో మేము సంప్రదించడం జరుగుతుంది.